నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. గత కొన్ని రోజులుగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం అందరికీ తెలిసిందే. అయితే దుబాయ్ వెళ్ళినటువంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో దుబాయ్‌లో చాలా మంది చిక్కుకున్నటువంటి నేపథ్యంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు స్పందించడం జరిగింది. సో వాళ్ళకి టికెట్స్ వేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధం మొదలైంది అని చెప్పేసని ఇటు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒకసారి అయితే మనతో పాటు అయితే దుబాయ్ నుంచి ఇక్కడ తెలుగువారైన పాస్టర్ టైటస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రెజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. సార్, సార్ మీరు అసలు దుబాయ్ ఎప్పుడు వెళ్లారు? మేము ఫిబ్రవరి 23 తారీఖున మేము దుబాయ్ వచ్చాం మేడం. ఓకే. టూరిస్ట్ విజిట్ వచ్చి ఇక్కడ ఒక కాన్ఫరెన్స్‌లో కూడా పాల్గొన్నాం. మేము తిరిగి 28 తారీఖున ఆఫ్టర్‌నూన్ షార్జా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పటికే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయని చెప్పారు. మేము దాన్ని విని చాలా షాక్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఊహించిన పరిణామం. ఆ టైంలో చాలా ఇంచుమించు 8 అవర్స్, 9 అవర్స్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాం. నాతో పాటు 10 మంది పాస్టర్స్ మా టీమ్ అంతా. ఏం చేయాలో తెలియనప్పుడు తెలుగు పాస్టర్స్ ఇక్కడ ఉన్నారని విని అక్కడ ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఎంక్వైరీ చేసి పాస్టర్ మనోహర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన చిన్న బ్రదర్‌నని మాకు పరిచయం చేస్తే ఆయన మమ్మల్ని వచ్చి ఆయన రూమ్‌కి తీసుకెళ్లారు. ప్రెజెంట్ కూడా ఆయన రూమ్‌లో ఉన్నాం. ఈ రోజు కూడా మళ్ళీ ఫ్లైట్స్ అన్ని ఓపెన్ అయ్యాయండి. మళ్ళీ మేము అబుదాబి మార్నింగ్ ఉదయాన్నే 3 గంటలకు బయలుదేరి వెళ్ళాం. మళ్ళీ ఫ్లైట్స్ అన్ని క్లోజ్ అని చెప్పారు. ఈ రోజు మేము వెళ్ళి రావడానికే ఇంచుమించు 25,000 కారు ఖర్చు అయిందండి. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామండి. ఇటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది అని విన్నాము. అంటే వాళ్ళు అసలు ఏమైనా మీకు సహాయ సహకారాలు చేశారా ఇప్పటి వరకు? ఏమి సహాయ సహకారాలు చేయలేదండి. టోల్ ఫ్రీ నెంబర్ అని అన్నారు. వాళ్ళు మా డీటెయిల్స్ తీసుకున్నారు గానీ, మళ్ళీ మాకు కాంటాక్ట్ అయ్యి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీ యొక్క అకామిడేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, మీ హెల్త్ ఎలాగుంది అన్న విషయాలు ఏమి కూడా మేము అడిగినప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు ఒక 10 రింగులకి ఒకసారి ఎత్తుతున్నారు, లేకపోతే లేదు. తర్వాత ఎత్తి అడుగుతున్నారు తప్ప రెస్పాన్స్ అయితే ఏం లేదండి. టోల్ ఫ్రీ నెంబర్‌లు అంటున్నారు గానీ ఏం పట్టించుకోలేదండి. అక్కడ యుద్ధ వాతావరణం అసలు ఎలాగుంది? మీరు అసలు రాత్రులు అంటే మీకు అక్కడ ఏ విధమైన శబ్దాలవి వస్తున్నాయి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటసలు? ఇప్పుడు ఒకటండి, నిద్ర అనేది రావట్లేదు. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నిద్ర వచ్చినా సరే ఉదయం లేసే సమయానికి అక్కడ మిసైల్ పడిందట, ఇక్కడ మిసైల్ పడింది అన్నప్పుడు మాకు ఇంకా భయమేస్తుంది. అందువల్ల నిద్ర వైపు గాని, తిండి వైపు గాని మాకు ఎటువంటి ధ్యాస లేదు. మేము అర్జెంట్‌గా మా ఫ్యామిలీ దగ్గరికి రావాలి, ఇండియా రావాలన్నదే మా ఆలోచన. మేమైతే దేవునిలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. మాకు ఆత్మలో బలంగా, మనసులో దృఢంగా ఉన్నాం దేవుని బట్టి. అయితే మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పటికీ కూడా కొంత భయం అనేది, ఆందోళన అనేది ఫ్యామిలీ గురించి, కుటుంబం గురించి అయితే మాకు చింత, వేదన ఉందండి. ఓకే. రైట్. అయితే అంటే ఇప్పటి వరకు ఎన్ని మిసైల్స్ బట్టండి, ఎన్ని రోజుల నుంచి ఈ యుద్ధం అనేది అక్కడ జరుగుతుంది టైటస్ గారు? యాక్చువల్లీ లాస్ట్ 28 తారీఖు నుంచే ఈ మిసైల్ ప్రారంభం అవ్వడం మేము చూస్తున్నాం. మాకు దగ్గర దగ్గర ఆ మిసైల్స్ పడవడం, కొన్ని వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే మేము ఒకటే భయపడుతున్నాం ఏ సమయానికి ఎలాగుంటదనేది. అంటే లోకల్‌గా పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇది ఊహించిన పరిణామం. మనకెప్పుడు కరోనా తెలుసు, తుఫాన్లు తెలుసు గానీ ఈ యుద్ధ వాతావరణం మన ఇండియా మేమున్న ప్రాంతానికి మాకు తెలీదు. కాబట్టి ఇది ఒక కొత్తగా, నూతనంగా ఉంది. అయితే మాకు భయంగా, బాధగా, టెన్షన్‌గా ఉంది మేడం. ఓకే. ఇప్పటి వరకు మీరు ఇండియా నుంచి అంటే ఎక్కడి నుంచి వెళ్లారండి? అసలు దుబాయ్ ఏ ప్రాంతం నుంచి వెళ్లారు? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం గ్రామం నుంచి నేనొచ్చాను. కొంతమంది తెలంగాణ నుంచి వచ్చారు, కొంతమంది విశాఖపట్నం నుంచి, కొంతమంది విజయవాడ నుంచి వచ్చారు. మాతో 10 మంది టీమ్ వచ్చాం మేడం. 10 మంది కూడా ఇక్కడ చిక్కుకుపోయాం. 10 మంది కూడా నిరాశ్రయం. చేతిలో డబ్బులు కూడా లేవు. ఎందుకు డబ్బులు లేవంటే మేము దుబాయ్ వచ్చి ఫ్రెండ్స్‌కి, కుటుంబానికి అది పట్టుకెళ్ళాలి, ఇది పట్టుకెళ్ళాలి అని మేము డబ్బులన్నీ ఖర్చు చేసాం. ఎందుకంటే ఒక గంటలో వెళ్ళిపోతామని. ఇప్పుడు మా దగ్గర కూడా డబ్బులు కూడా లేవు. ఏదో డబ్బులు లేవని ఈ సందర్భంగా మేము చెప్పట్లేదు. పరిస్థితి మేము వివరిస్తున్నాం. ఈ సమయంగా మీ ద్వారా, ఈ ఆంధ్రప్రభ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో వీడియోల్లో నేను చెప్పాను, ఎన్నో ఛానల్‌లో చెప్పాను గానీ ఎవరు స్పందించలేదు. దయచేసి మా 10 మందిని, ఇక్కడున్న చాలా మందిని ఇలాగా ఇబ్బందులు పడుతున్న వారిని వెంటనే ఇండియాకి మీరు త్వరగా
తీసుకువెళ్ళాలని మేడం మీ ద్వారా మరి మేము తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము కోరుకునే విషయం అది, దయచేసి మా కుటుంబం దగ్గరికి, మా ఫ్యామిలీ దగ్గరికి మమ్మల్ని చేర్చాలని గవర్నమెంట్ వారిని మేము మనవి చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్లారంటే, ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఎంతమంది వెళ్లారు? ప్రభుత్వం ఏమో టోల్ ఫ్రీ నంబర్ మేము పెట్టామని చెప్పేసని ఓ పక్క నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు అని మీరు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అంటే ఎంతమంది వెళ్లారు? వాళ్ళ పేర్లు ఏమైనా మీరు చెప్పగలుగుతారా అప్రాక్సిమేట్ గా? ఇప్పుడు మాతో ఉన్న 10 మంది పేర్లు అయితే మేము చెప్పగలమండి. వైజాగ్ ప్రాంతం నుంచి గుంటూ మనోహర్ జోసెఫ్ పాల్ అని, తర్వాత మరి పాస్టర్ బిల్లి అని, పాస్టర్ వరప్రసాద్ తెలంగాణ, అరుణ్ కుమార్ గారు ఆయన కూడా మరి మచిలీపట్నం అనుకుంటాను, దొరబాబు గారు ఆయన విజయవాడ, ఇంకో సురేష్ గారు ఆయన విజయవాడ, శామ్యుల్ గారిని ఆయన తెలంగాణ. ఇలాగా మా తరపున కొంతమంది మేము వెళ్ళిన టూరిస్ట్ ప్లేస్ లో కూడా ఇండియన్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఇలాగే వచ్చామని చెప్పారు. వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎక్స్పెన్సివ్స్ అది అన్ని ఎలాగా ఉన్నాయంటే, అంటే ఫుడ్ కానివ్వండి, లేకపోతే మీకు అసలు ఏమైనా అందుతుందా? మీరు అసలు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా అక్కడ అసలు? అంటే బయటికి వెళ్ళే పరిస్థితులు అంటే చేతిలో డబ్బులు ఉంటే కదండి బయటికి వెళ్ళాలి. ఇండియాకి ఇక్కడికి చాలా వ్యత్యాసం. ఒక టిఫిన్ చేయాలంటే 300 రూపాయలు ఉండాలి. ఇక్కడ చూస్తే ఒక 30 dirhams లేకపోతే 50 dirhams ఉంటేనే టిఫిన్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ డిన్నర్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా ఇండియన్ కరెన్సీ అయితే 700 ఫర్ హెడ్ పడుతుంది. టూ మచ్ కాస్ట్. ఒక పక్క భయము, ఆందోళన, తిండి మీద దేని మీద లేదండి. ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు సాయం చేసి, దేవుడు బట్టి ధైర్యంగా ఉన్నామండి. యేసు ప్రభు యొక్క ధైర్యం మాకుంది, వాక్యం ఇచ్చిన ఆదరణ మాకుంది, కాదనట్లేదు. కానీ మేము ఇక్కడ ఉండడానికైతే ఒక రూమ్ లో మమ్మల్ని బ్రదర్ చిన్న అని, ఆయన రాజోల్ ప్రాంతానికి చెందిన ఆయన కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు, కంపెనీ ఉంది ఆయనకి, ఆ గ్యారేజ్. ఆయన మమ్మల్ని ఆదరించారు, బ్రదర్ చిన్న గారే. మళ్ళీ ఈ రోజు మేము తిరిగి ఇప్పుడున్నారా మీతో పాటు బ్రదర్ చిన్న గారు? బ్రదర్ చిన్న గారు ఉన్నారండి. అయితే ఒకసారి మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారా? అంటే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? కనీసం వాళ్ళని నుంచి కూడా ఒక విన్నపం అనేది గవర్నమెంట్ కి మనం చేద్దాం ఒకసారి. ఉన్నారండి, మనోహర్ పాల్ గారు ఉన్నారు, మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే మనోహర్ పాల్ గారు, ఎక్కడి నుంచి వెళ్ళారు మీరు దుబాయ్ కి? విశాఖపట్నం నుంచి అండి. విశాఖపట్నం నుంచి ఎన్ని రోజులు అవుతుందండి మీరు అక్కడికి వెళ్ళి? మేము వెళ్ళి ఇప్పటికి ఇది 11th డే అండి. 23rd వచ్చే 4th of March ఇది. సార్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు యుద్ధం అనేది మనం బేసిక్ గా పుస్తకాల్లో చదువుకున్నాం, టీవీలో చూస్తున్నాం తప్ప, అంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. ఇప్పుడు మీరు అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పటి వరకు అంటే ఏమైనా మిసైల్స్ లాంటివి పడ్డాయా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈ మిసైల్స్ పడినప్పుడు ఆ వచ్చే శబ్దాలు వింటుంటే మీకు అసలు ఏమనిపిస్తుంది? మేము ఉన్నప్పుడు పడ్డాయండి 2 days బ్యాక్. ఇక్కడ దగ్గర మార్నింగ్ 2, ఈవినింగ్ 8, తర్వాత నైట్ కూడా ఒక 3 అలా పడ్డాయి. మోర్ దెన్ 10 పడ్డాయి అనమాట మిసైల్స్. మా కళ్ళతో మేము చూసాము, వీడియోస్ కూడా తీసాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీస్ వాటన్నిటిని చూసి బాధపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, టెన్షన్ పెట్టుకుంటున్నారు అనమాట. మాకైతే ప్రాబ్లం భయం అయితే ఏం లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఇండియా వెళ్ళడానికి అసలు హోప్ అసలు లేదు. ఎందుకంటే అన్ని ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయి. ఈ రోజు మార్నింగ్ మాకు ఫ్లైట్ బుక్ చేసి, ఇంకోటి ఏంటంటే హెల్ప్ ఒక టీవీలో చేసినప్పుడు ఎత్తారు. మీకు చేసినప్పుడు మళ్ళీ ఎత్తి మాట్లాడినప్పుడు మీకు అకామిడేషన్ కావాలా, ఫుడ్ కావాలా, అలా అయితే ఈ నంబర్ అని పంపించారు తప్ప వాట్సాప్ లో మాకు వాళ్ళు ఏం కనెక్ట్ చేయటం కానీ, మీరు తీసుకెళ్ళటం అంటాం కానీ, ధైర్యం చెప్పడం కానీ అదే లేదండి. మరి ఇప్పుడు దాకా అయితే మాత్రం మా అంతటి మేము ఉన్నాం, ఒకరు ధైర్యం చెప్పుకొని ఉన్న మా గ్రూప్ అందరూ కూడా ఒకరు ధైర్యం చెప్పుకుని ఉన్నాం తప్ప మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. ఎటువంటి అంటే టోల్ ఫ్రీ నంబర్స్ నుంచి గైడ్ లైన్స్ కానీ ఏమీ మాకు రాలేదు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎటువంటి, అంటే తెలంగాణ వాసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు ఏవి రాలేదా మీకు అసలు? అంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేయండి, ఈ విధంగా మేము హెల్ప్ చేస్తామని తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్ కి నేను కూడా మెసేజ్ చేశానండి. వాళ్ళు ఏమని అసలు రెస్పాన్స్ అయితే ఏం అవ్వలేదు. నాకు డీటెయిల్స్ అడిగారు, మీరు అక్కడి నుంచి ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అడిగారు తప్ప నాకు అసలు వాళ్ళు అసలు ఏమి చేయలేదు అనమాట. మాకైతే ఏ టోల్ ఫ్రీ నంబర్ తెలంగాణ కానీ ఏపీ కానీ ఏ ప్రభుత్వం నుంచి మాకు అసలు ఏమీ రాలేదు. మేము ఫోన్ చేసాం, వాట్సాప్ నుంచి మెసేజ్ పెట్టాం, అన్నిటికీ మేము ట్రై చేసాం, మాకు అసలు లేదు. ఇక్కడ గవర్నమెంట్ అయితే నిన్న మధ్యాహ్నం అనుకుంటా, అంతే నిన్న మార్నింగ్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది అనౌన్స్ చేసింది.
ప్రతి టూరిస్ట్ ఎవరైతే ఇండియన్స్ అయినా అందరు టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ అనేది ఇస్తాం అన్నారు. మేము వెకేట్ చేసిన హోటల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అలాంటిది మాకు తెలియదండి, మాకు అసలు తెలీదు, మీరు వస్తే మళ్ళీ తక్కువ రేటుకి ఇస్తాం అన్నారు తప్ప అదైతే మాత్రం లేదు అని చెప్పారు అనమాట. ఎక్కడికి వెళ్ళి కనుక్కున్నా సరే అదే అంటున్నారు. ఇక్కడ మాత్రం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అన్ని విషయాల్లో వచ్చింది, మాకు వాట్సాప్ లో వచ్చింది. ఏమని వచ్చిందంటే మీకు ఫ్రీగా యుఏఈ గవర్నమెంట్ తెలిసిన బ్రదర్, చిన్న అనే బ్రదర్ ఉన్నారు కాబట్టి ఆయన హెల్ప్ చేశారు కాబట్టి పడాల్సి వచ్చింది. ఓకే. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు యుద్ధం అది సద్దు మనకి అవకాశం ఉందంటారు? మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఇప్పుడల్లా అవ్వదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే ఇంకా అన్అఫీషియల్ బిగ్గర్ ప్లాన్ ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే చూద్దాం ఎన్ని రోజుల వరకు వెళ్తుందో, మరి మనం ఏం చేయలేం, మన చేతులు ఏం లేదు కదా, మనం ఏం ఆలోచించలేని కొంతమంది అంటున్నారు. కొంతమంది 3-4 days ఉంటే అయిపోద్ది అంటున్నారు. కొంతమంది వీక్స్ అంటున్నారు. మరి ఎవరు ఆలోచన ఎలా ఉందని మనకు తెలియదు. అన్అఫీషియల్ గా బిగ్గర్ ఉందని కొంతమంది చెప్పారు. నిన్న నైట్ జరిగిన దానికి మార్నింగ్ దాని వల్ల ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని యూఏఈలో మొత్తం ఫ్లైట్స్ అన్ని ఆల్ ఎయిర్పోర్ట్స్ క్లోజ్డ్ అండి. ఏది ఓపెన్ లో లేదు. మేము చాలా ట్రై చేస్తున్నాం. ఆ ఈ రోజు మేము తీసుకున్న దానికి కూడా చాలా ఫేర్ ఎక్కువ అయినా సరే మేము డేర్ చేసాం అనమాట ఇంటికి ఎలాగైనా వెళ్ళాలని. నెక్స్ట్ ఇది మా 4th అనమాట. 3 times ఆల్రెడీ టికెట్ రీషెడ్యూల్ అయి క్యాన్సిల్ అయిపోయింది. ఇది మళ్ళీ సపరేట్ గా తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. మేము వెయిట్ చేస్తున్నాం ఎలాగెళ్ళాలి, ఏదో ఒకటి ఉంటే ఎలాగైనా ఇండియా చేరాలనేసి. ఇండియాలో ఏదో పార్టీకి వెళ్తే ఖచ్చితంగా మా ఇంటికి మేము వెళ్ళిపోగలం. కాబట్టి ఇండియా వెళ్ళాలని మేము బాగా ట్రై చేస్తున్నాం. మరి స్కోప్ మాత్రం దొరకట్లేదు. ఎవరు ఏ టోల్ ఫ్రీ ఎవరు మాకు హెల్ప్ అని చేయట్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక బ్రదర్ గారి దగ్గర ఉన్నాం. ఈ రూమ్ లోనే మీరు చూస్తున్న ఈ రూమ్ లోనే ఉన్నాం. ఓకే. రైట్. అయితే ఫైనల్ గా అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే ఈ గవర్నమెంట్ కి ఏమైనా మీరు విన్నవించుకోవాలి అని అనుకుంటున్నారో చెప్పండి. గవర్నమెంట్ కి వినిపించాల్సిందంటే ఏపీ అవని, తెలంగాణ అవని, లేదా ఇండియన్ గవర్నమెంట్ అవని, ఎవరైనా సరే ఇక్కడున్న తెలుగువారు కానీ ఇండియన్స్ కానీ ఎవరినైనా సాధ్యమైనంత మట్టుకు వీలైనంత మట్టుకు త్వరగా ఇక్కడ కొంతమంది బాగాలేదు కూడా ఫేవర్లు వచ్చి వాళ్ళకి చూసిన వాళ్ళు నవ్వునట్టు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారని మేము వినిపిస్తుంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని, ఫ్రీగా తీసుకెళ్ళమని కోసం ఆ ఫ్లైట్ పెట్టి మీరు బుక్ చేసుకోమని చెప్పండి. లేకపోతే స్పెషల్ ఫ్లైట్ వేసినా మేము చేసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడుండి ఎంత ప్రెజెంట్ నిరసించిపోతుంది. కొద్ది రోజులకి బయటపడ ప్రత్యేకంగా మీకు వినిపించుకోండి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా నేను కూడా ఇక్కడ మా సంస్థ నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. రైట్. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తంగా అయితే గల్ఫ్ దేశాల్లో మన తెలుగు వారికి సంబంధించి చాలా మంది చిక్కుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో వాళ్ళు ఆర్తనాదాలు అంటే మామూలుగా కూడా లేవు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి క్లియర్గా కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక పక్క నుంచి వాళ్ళకి ఫుడ్ లేక, వాళ్ళకి అకామిడేషన్ లేక, ఇటు ఎప్పుడెప్పుడు అంటే తల్లులు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇండియా అనేది చేరుకోవడానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నారు. చెప్పాలంటే బయింగ్ గుప్పెట్లో బతుకుతున్నారు అని మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు స్పందించి వెంటనే వాళ్ళని ఇక్కడికి రావాలి, ఇండియాకి రప్పించాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే కోరుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ.